హాయ్ అండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేయాలి? ఏం తినాలి హెల్తీగా? పిల్లలకి ఏం పెట్టాలి అని ఆలోచిస్తాం కదా! అప్పుడప్పుడు ఇలా ఎగ్స్ కూడా ఇవ్వండి. చాలా మంచిది. ఒక్కొక్కరికైతే పిల్లలైతే ఉడకబెట్టినవి అలానే డైరెక్ట్‌గా తినలేరన్నమాట. చప్పగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో ఇలా చేసి ఇవ్వండి. టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్స్ ఫ్రై కోసం ముందుగా నేనైతే 3 ఎగ్స్ తీసుకొని ఉడికించుకున్నానండి. ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత వీటిని ఇలా పైన చల్లారిన తర్వాత మనం ఉడికించిన వెంటనే కాకుండా వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఇవి ఎగ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఇలా పెంకులైతే తీసేయాలన్నమాట. ఇవి తీసేసుకున్న తర్వాత మళ్ళొకసారి ఎగ్స్‌నైతే కడిగి తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి. అందుకోసమని వీటిని ఒకసారి నీళ్ళల్లో వేసి మళ్ళొకసారి బాగా కడిగి తీసుకోవాలి. కడిగిన ఎగ్స్‌ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే చాకుతోన కాకుండా దారంతోనైతే కట్ చేస్తానండి. చూడండి, ఎగ్స్ సరిగ్గా రావాలంటే ఇలా దారంతోనే కట్ చేయాలి. చాకుతోన కట్ చేస్తే సరిగ్గా రావండి. లోపలైతే పచ్చసొన అన్నది పక్కన పెట్టుకోవాలి. అన్నీ కలిపి వేయకూడదు. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇవైతే పెద్ద సైజుగానే ఉండాలండి. ఈ వైట్‌వి మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీటిని మరీ చిన్నగా చేసుకోకూడదు. కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండాలన్నమాట. ఇలా పచ్చసొన ఎగ్స్‌ను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. కారం, ఉప్పు తినే టేస్ట్‌ని బట్టి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. పావు టీ స్పూన్ వరకు. ఫ్లేవర్ అన్నది బాగుంటుంది మిరియాల పొడి వేసుకున్నారంటే. ఈ మసాలా మొత్తం నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా మార్చుకోవద్దన్నమాట. చూడండి, ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఎగ్స్‌ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చసోన వేసుకోకూడదండి, తర్వాత వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక తర్వాత పచ్చసోన వేసుకోవాలి. ముందే వేసుకోకూడదనమాట. ఈ ఎగ్స్ అనేవి కొంచెం వైట్‌వి కొంచెం ఫ్రై చేసుకున్నాక పచ్చసోన వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇలా చేసి పిల్లలకి సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్‌గా ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్‌గా తినలేరు కాబట్టి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం డీప్ ఫ్రైయే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా మంచిదండి. ఎగ్ ఫ్రై అయితే ఈవినింగ్ స్నాక్‌గా అయితే రెడీ అయిపోయిందండి. మరి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.